Hello dear students, this is 10th class mathematics, chapter number 4, quadratic equations. In this video, we will learn the solutions of SCRT question bank 4 marks questions of the rising stars. There are 4 questions given in the SCRT question bank for rising stars. Here is the question number 1. Find the nature of the roots of the following quadratic equations. If the real roots exist, then find them. Find the nature of the roots of the following quadratic equations, and if the real roots exist, then find them. The first bit is 2x square minus 3x plus 5 is equal to 0, and the second equation is 3x square minus 4 root 3x plus 4 is equal to 0. We have to find the nature of the roots of both the equations, and if they have the real roots, then we have to find them. Here, now to find the nature of the roots, what to find? ఏం ఫైండ్ చేయాలి మనం? ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ చేయమంటే మనం వెంటనే ఫైండ్ చేయవలసింది b స్క్వేర్ మైనస్ 4ac. దిస్ b స్క్వేర్ మైనస్ 4ac is called discriminant. By knowing the value of b స్క్వేర్ మైనస్ 4ac, you can comment on the nature of the roots. అంటే రూట్స్ ఎలా ఉంటాయో మనం చెప్పగలుగుతాం ఎప్పుడు? b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ చేయడం ద్వారా. If b square minus 4ac value is equal to 0, అది 0కి ఈక్వల్ అయింది అనుకోండి, అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయింది అనుకోండి. డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయితే దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 0, అంటే పాజిటివ్ వాల్యూ ఏదైనా వచ్చుంటే అప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని కూడా చెప్పచ్చు. అలాగే ఇఫ్ b స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఇస్ లెస్ దాన్ 0, అంటే నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతాయి రూట్స్? దెన్ ద రూట్స్ ఆర్ ఇమాజినరీ రూట్స్ అంటాం, లేదంటే దేర్ ఆర్ నో రియల్ రూట్స్ అని కూడా అనొచ్చు. ఓకే, నౌ లెట్ us look at the first equation, 2x square minus 3x plus 5 is equal to 0. If we compare this equation with the general form of a quadratic equation, ax square plus bx plus c is equal to 0, a is equal to 2, b is equal to minus 3 and c is equal to 5. Now let us find b square minus 4ac value. b square minus 4ac, b value is minus 3, b square కాబట్టి minus 3 whole square, minus 4 into a into c, that is 4 into a అంటే 2 into c అంటే 5, minus 3 whole square అంటే minus into minus is plus 3 square అంటే 9, minus 4 2s 8 and 8 5s are 40, plus 9 and minus 40. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 40లోంచి 9 సపరేట్ చేస్తే 31. అలాగే ద బిగ్గెస్ట్ వాల్యూ 40కి ఉండే సైన్ మైనస్ కాబట్టి మైనస్ 31 అని వచ్చింది. మైనస్ 31 అంటే నెగిటివ్ నెంబర్. సిన్స్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ నెంబర్, సిన్స్ b స్క్వేర్ మైనస్ 4ac is a negative number, then it is less than 0. Since b square minus 4ac is less than 0, then the roots are imaginary or there are no real roots for the given క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ దీనికి రూట్స్ రియల్ రూట్స్ లేవు కాబట్టి మనం రూట్స్ని ఫైండ్ చేయడం అవసరం లేదు. అలాగే ఇఫ్ రియల్ రూట్స్ కానీ ఉంటే అప్పుడు రూట్స్ మనం ఫైండ్ చేయవలసి ఉంటుంది. నౌ లెట్ us టేక్ ద సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వాట్ ఇస్ ద సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? 3x స్క్వేర్ మైనస్ 4 రూట్ 3x ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఫామ్ తోటి కంపేర్ చేస్తే ఏ వాల్యూ, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, x స్క్వేర్ కోఎఫిషియంట్ కాబట్టి 3a is equal to 3. అలాగే b అంటే x కోఎఫిషియంట్ మైనస్ 4 రూట్ 3, అలాగే c అంటే కాన్స్టెంట్ టర్మ్ 4 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ b స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ చేద్దాం. b స్క్వేర్ అంటే b వాల్యూ మైనస్ 4 రూట్ 3 కాబట్టి మైనస్ 4 రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ 3 ఇంటూ 4 మైనస్ హోల్ స్క్వేర్ ఇస్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 16 3s 48, minus 4 3s 12, 12 4s 48. 48లోంచి 48 సపరేట్ చేస్తే 0 అని వచ్చింది. సిన్స్ b స్క్వేర్ మైనస్ 4ac is equal to 0, then the roots are real and equal. అంటే ఇక్కడ రూట్స్ పాసిబుల్ అవుతాయి, రియల్ రూట్స్ ఉంటాయి, అలాగే బోత్ ద రియల్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు రూట్స్ కానీ ఎగ్జిస్ట్ అయితే అంటే రూట్స్ కానీ ఉంటే మనం వాటిని కూడా ఫైండ్ చేయాలి. Therefore, now let us write the formula
to find the roots. X is equal to minus b plus or minus root b square minus 4ac by 2a అనే ఫార్ములాను వాడితే మైనస్ బి ఇక్కడ ప్లస్ బి ఇస్ ఈక్వల్ టు మైనస్ 4√3 కాబట్టి మైనస్ బి అంటే ఇప్పుడు దీని సైన్ మారిస్తే ప్లస్ 4√3 ప్లస్ ఆర్ మైనస్ ఆల్రెడీ బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఫైండ్ చేసాం 0 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 is 0 బై 2 into a అంటే 2 into a వాల్యూ ఈజ్ 3 2 into 3 అయింది. దట్ ఈస్ 4√3కి 0 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ వాల్యూ వస్తుంది 4√3 బై 2 into 3. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 2ని 4లో క్యాన్సిల్ చేయొచ్చు. 2 in 4 2 టైమ్స్. అలాగే డినామినేటర్లో ఉండే 3ని √3 హోల్ స్క్వేర్ అని రాస్తే ఇక్కడ ఉండే √3 ఇక్కడ √3 హోల్ స్క్వేర్లో √3 క్యాన్సిల్ అయితే ఇంకా డినామినేటర్లో ఇంకొక √3 మిగులుతుంది. దేర్ఫోర్ x is equal to 2 by √3 ఏమవుతుంది, x is equal to 2 by √3 అవుతుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్ మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ k ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. ఏంటి, find the values of k for each of the following quadratic equations so that they have the 2 equal roots. మనకి ఇక్కడ 2 quadratic equations ఇవ్వబడ్డాయి. ఒకటి 2x square plus kx plus 3 is equal to 0. రెండోది kx into x minus 2 plus 6 is equal to 0. ఈ రెండు quadratic equations కి కూడా they have the equal roots. roots equal అని ఇచ్చారు. roots equal అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? ఎస్, గుడ్. డిస్క్రిమినెంట్ 0 కావాలి అంటే b స్క్వేర్ మైనస్ 4ac 0 అవ్వాలి. b స్క్వేర్ మైనస్ 4ac 0కి ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేసి వాల్యూ ఫైండ్ చేద్దాం మనం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ 2x స్క్వేర్ ప్లస్ kx ప్లస్ 3 is equal to 0. a వాల్యూ 2 అయింది, b వాల్యూ k and c వాల్యూ 3. But it is given that the roots are equal. If the roots are equal, then the condition b square minus 4ac is equal to 0. b ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయండి. b స్క్వేర్ అంటే k స్క్వేర్ అయింది. మైనస్ 4ac 4 into 2 into 3 is equal to 0. అంటే k స్క్వేర్ 4 2s 8 8 3s 24 is equal to 0. or k square is equal to minus 24 other side plus 24. ఈ 24 ను 4 into 6 అని రాయొచ్చు. k square is equal to 4 into 6 and k is equal to plus or minus root over 4 into 6. Square root of 4 అంటే 2 and root 6. Therefore, final గా k వాల్యూ plus or minus 2 root 6 అవుతుంది. ఇది ఫస్ట్ దానికి సొల్యూషన్. ఇప్పుడు సెకండ్ చూడండి, kx into x minus 2 plus 6 is equal to 0. ఇది జనరల్ ఫామ్లో లేదు. జనరల్ ఫామ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0. ఆ జనరల్ ఫామ్లో లేదు కాబట్టి ముందు జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. కన్వర్ట్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ kx ఉంది, బ్రాకెట్లో x మైనస్ 2 ఉంది. అంటే బ్రాకెట్లో ఉండే xని మైనస్ 2ని కూడా kxతో ముందు మల్టిప్లై చేద్దాం. kx ఇంటూ x అంటే kx స్క్వేర్ మైనస్ 2 ఇంటూ kx అంటే 2kx ప్లస్ 6 is equal to 0. Now this is in the form of ax square plus bx plus c where a is equal to k. a వాల్యూ k అవుతుంది, అలాగే b వాల్యూ మైనస్ 2k అవుతుంది, అలాగే c వాల్యూ 6 అయింది. అగైన్ దీనికి కూడా ఈ ఈక్వేషన్ కూడా ఇట్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. ద రూట్స్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చారు కాబట్టి సిన్స్ రూట్స్ ఆర్ ఈక్వల్, నౌ యూ కెన్ ఈక్వేట్ b స్క్వేర్ మైనస్ 4ac టు 0. b స్క్వేర్ అంటే మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే 4 into k into 6 is equal to 0. Minus whole square is plus 2 square is 4k square. 4k square minus 4 into 6 24k is equal to 0. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 4k స్క్వేర్ ఒకటి 24k ఒకటి. ఈ రెండింటిని 4 డివైడ్ చేస్తుంది, అలాగే 2 టర్మ్స్ని k కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి 4kని కామన్ తీస్తాం. 4kని కామన్ తీస్తే 4k స్క్వేర్లో 4k కామన్ తీస్తే ఇంకొక k ఉంది, అలాగే మైనస్ 24లో 4 6 టైమ్స్ k కామన్ తీసేస్తాం. Therefore, this can be written as 4k into k minus 6 is equal to 0. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు either the first factor may be 0 or second factor may be 0.
ఫస్ట్ ఫ్యాక్టర్ 4kని 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. అలాగే k మైనస్ 6ని 0కి ఈక్వల్ చేస్తే k ఈజ్ ఈక్వల్ టు -6 అదర్ సైడ్ ప్లస్ 6 అవుతుంది. కానీ k ఈజ్ ఈక్వల్ టు 0ని మనం తీసుకోలేం. ఎందుకు తీసుకోలేమంటే k ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతే మొత్తం ఇదంతా 0 అయిపోతుంది. 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. దెర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ ఓన్లీ k ఈజ్ ఈక్వల్ టు 6 అని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకేనా? నౌ let us solve another question. This is question number 3. Find the roots of the equation 3x square minus 4 root 3x plus 4 is equal to 0 by quadratic formula method. ఆల్రెడీ ఈ క్వశ్చన్ని మనం ఫస్ట్ క్వశ్చన్లోనే సాల్వ్ చేసేసాం. ఫస్ట్ క్వశ్చన్లో సేమ్ ఇదే మెథడ్ని యూజ్ చేసాం మనం. క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ని యూజ్ చేసి సాల్వ్ చేసాం. ఓకే, క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ అంటే ఏ ఫార్ములాను యూజ్ చేయాలి మనం? ఎస్, x is equal to -b plus or minus root b square minus 4ac by 2a అనే మెథడ్ని అనే ఫార్ములాని యూజ్ చేసి సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఓకే, let us consider the given quadratic equation. The given quadratic equation is 3x square minus 4x minus 4 root 3x plus 4 is equal to 0. ఇక్కడ జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే a is equal to 3, b is equal to minus 4 root 3 and c is equal to 4. ఫస్ట్ b square minus 4ac ఫైండ్ చేద్దాం. అంటే minus 4 root 3 whole square 4 into a into c అంటే 4 into 3 into 4. ఓకే, minus 4 root 3 whole square అంటే 48 ఇందాక చేసాం మనం. అలాగే 4 3s 12, 12 4s 48, 48 నుంచి 48 సపరేట్ చేస్తే 0 అని వచ్చింది. అంటే b square minus 4ac is equal to 0. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములాని రాస్తే ఇక్కడ x is equal to -b plus or minus root b square minus 4ac by 2a అనే ఫార్ములా. ఇక్కడ అఫ్ కోర్స్ b square minus 4ac 0 కాబట్టి రూట్స్ రెండు ఈక్వల్గా ఉంటాయి అండ్ ద రూట్స్ ఆర్ ఆల్సో రియల్ అండ్ ఈక్వల్. ఓకే, మైనస్ బి వాల్యూ రాయాలి. యాక్చువల్గా బి వాల్యూ -4 root 3 కాబట్టి -b అంటే దాని సైన్ మార్చి రాయండి. -4 root 3 అలా +4 root 3 అయింది. ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ఈజ్ 0 బై 2 into a అంటే 2 into 3. మళ్ళీ 4 root 3కి 0ని యాడ్ చేసినా లేదా 4 root 3లోంచి 0ని సబ్ట్రాక్ట్ చేసినా సేమ్ 4 root 3 వస్తుంది బై 2 into 3. ఈ 2 4లో 2 times క్యాన్సిల్ అవుతుంది. అలాగే 3ని √3 హోల్ స్క్వేర్ అని రాస్తే న్యూమరేటర్లో ఉండే √3 డినామినేటర్లో ఉండే √3 హోల్ స్క్వేర్లో క్యాన్సిల్ అయ్యి 2 by √3 మనకి మిగులుతుంది. Therefore, the solution or the root for the given equation is x is equal to 2 by √3 అవుతుంది. Now, question number 4. Find the roots of the following quadratic equations. Find the roots of the following quadratic equations by factorization అని చెప్పి ఇక్కడ 2 quadratic equations ఇచ్చారు. ఫస్ట్ది x² minus 3x minus 10 is equal to 0 and secondది √2x² plus 7x plus 5 √2 is equal to 0. అయితే ఈ ఫస్ట్ది సెకండ్ది సాల్వ్ చేయడానికి ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మనం ఆల్రెడీ పాలినామియల్స్లోనే బాగా ప్రాక్టీస్ చేసాం. సేమ్ మెథడ్ని ఇక్కడ కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే, చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ x² minus 3x minus 10 is equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. x² కోఎఫిషియంట్ అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు 1x² అనమాట. అంటే 1 into -10 కోఎఫిషియంట్ ఆఫ్ x² అండ్ కాన్స్టెంట్ టర్మ్ మల్టిప్లై చేస్తే మనకి -10 వచ్చింది. Now how can you write 10 as the product of two numbers? 1 into 10 అని రాయొచ్చు, 2 into 5 అని కూడా రాయొచ్చు. బట్ సిన్స్ ద ప్రోడక్ట్ హ్యాస్ నెగిటివ్ సైన్, ఈ ప్రోడక్ట్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ద డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్ షుడ్ బి ఈక్వల్ టు 3. ఎక్స్ కోఎఫిషియంట్కి ఈక్వల్ అవ్వాలి. వేటి డిఫరెన్స్ 3 అవుతుంది. 1కి 10కి డిఫరెన్స్ 3నా? కాదు. బట్ 2కి 5కి డిఫరెన్స్ 3. అందుకని మనం 2 and 5 తీసుకుని ఇక్కడ -3 కావాలి కాబట్టి పెద్దదానికి మైనస్, చిన్నదానికి ప్లస్ పెట్టండి. అంటే x² + 2x - 5x
minus 10 is equal to 0. ఫస్ట్ టూ టర్మ్స్లోనే ఎక్స్ కామన్ తీయండి. ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ తీస్తే ఇంకొక ఎక్స్ ఉంది. 2xలో ఎక్స్ కామన్ తీస్తే 2 ఉంది. అలాగే -5x -10లో కూడా -5 కామన్ తీస్తే x + 2 is equal to 0. ఇప్పుడు x + 2 కామన్ తీస్తే x + 2 into x - 5 is equal to 0. If x + 2 is equal to 0, then x is equal to +2 other side -2. Or if x - 5 is equal to 0, then x is equal to -5 other side +5 అవుతుంది. అంటే ఇక్కడ x వాల్యూస్ రెండు వచ్చాయి. ఏంటి? ఒకటి x is equal to -2 వచ్చింది, or x is equal to 5 వచ్చింది. And these two are the solutions for the given quadratic equation. ఇప్పుడు సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే √2x² + 7x + 5√2 is equal to 0. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే √2 అండ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే 5√2. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. √2 × 5√2, 5 × √2 × √2 అంటే √2² అంటే 2 అవుతుంది. అండ్ 5 2s 10. అగైన్ మళ్ళీ 10 వచ్చింది, కానీ ఈసారి +10 వచ్చింది. 10 వచ్చింది కాబట్టి 10 ఎలా రాయగలం? 1 × 10 అని రాయగలం, 2 × 5 అని రాయగలం. బట్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ప్లస్ సైన్. సిన్స్ ద ప్రోడక్ట్ హ్యాస్ ప్లస్ సైన్, ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ షుడ్ బి ఈక్వల్ టు 7. 7 సమ్ రావాలి. 1 10 యాడ్ చేస్తే 7 రాదు, కానీ 2ని 5ని యాడ్ చేస్తే 7 వస్తుంది. కాబట్టి దీన్ని ఎలా రాయగలం అంటే √2x² ఈ మధ్యలో ఉండే 7xని 2x + 5x అని రాసాం, +5√2 is equal to 0. ఇప్పుడు ఫస్ట్ టూ టర్మ్స్లోనూ √2 కామన్ తీయగలం. అలాగే x² ఇక్కడ x ఉంది కాబట్టి xని కామన్ తీయగలం. √2 కామన్ తీసాం, x² x కామన్ తీసాం కాబట్టి x ఉంది, ప్లస్ ఈ 2ని √2² అని రాస్తే ఒక √2 అండ్ xని కామన్ తీసాం కాబట్టి ఇంకొక √2 రాసుకున్నాం. అలాగే నెక్స్ట్ టూ టర్మ్స్లోనూ 5 కామన్ తీసాం, x + √2 is equal to. ఈ టూ టర్మ్స్లోనూ ఇక్కడ x + √2 ఉంది, ఇక్కడ x + √2 ఉంది కాబట్టి x + √2 కామన్ తీయండి. x + √2 × √2x + 5 is equal to 0. Then either equate x + √2 is equal to 0 and x is equal to +√2 other side -√2. Or if √2x + 5 is equal to 0, then √2x is equal to +5 other side -5 and x is equal to -5/√2. ఇక్కడ కూడా x 2 వాల్యూస్ వచ్చాయి. ఒక వాల్యూ x is equal to -√2 అయితే ఇంకొక వాల్యూ x is equal to -5/√2 అనే 2 ఇర్రేషనల్ నెంబర్స్ రావడం జరిగింది. దీస్ టూ ఆర్ ది సొల్యూషన్స్ ఫర్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ విధంగా రైజింగ్ స్టార్స్కై ఇవ్వబడిన 4 క్వశ్చన్స్ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో షైనింగ్ స్టార్స్కి ఇవ్వబడిన 4 మార్క్స్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేద్దాం. థ్యాంక్ యూ అనండా.